నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. సో ఎక్కువగా ఏంటంటే మనం స్నాక్స్ అవి చేసుకునేటప్పుడు కొంచెం క్రిస్పీగా ఉండడానికి చాలామంది ఆనియన్ పకోడీ అది చేసుకుంటూ ఉంటారు కదా. సో పకోడీని మనం రకరకాలుగా కూడా చేసుకోవచ్చు, డిఫరెంట్ ఫ్లేవర్స్లలో కూడా చేసుకోవచ్చు. ఈరోజు నేను ఒక డిఫరెంట్గా ఉండే పకోడీ మీకు చూపించబోతున్నాను. అదేంటంటే వామాకు సేమియా పకోడీ. సో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, వామాకు ఘాటుతో సేమియా అవన్నీ కూడా మనకు యాడ్ అవుతాయి. కొంచెం క్రిస్పీగా, కొంచెం సాఫ్ట్గా, కొంచెం డిఫరెంట్ టేస్ట్లో అనమాట. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో డీప్ ఫ్రై కాబట్టి పకోడీ అనగానే కానీ మనకి ఇక్కడ ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో నెక్స్ట్ ఒక పేస్ట్ రెడీ చేసుకుందాం. మనం పచ్చిమిరపకాయలు సో కొంచెం రఫ్గా ఉంటే సరిపోతుంది. ఓకే, దీంట్లోనే కొద్దిగా జీలకర్ర, అది కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టేసుకోవాలి. అలాగే వామాకు కొంచెం చాప్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఒక బౌల్లో మిక్స్ చేసుకోవాలి. సేమియా ఇలా ఉడికించి పెట్టేసుకోవాలి. సో కొంచెం ఇలా పొడిగా ఉంటే మనకు బాగుంటుంది. సో పై లేయర్ అంతా కూడా మనకి సేమియా వేయడం వల్ల ఏంటంటే కొంచెం క్రిస్పీగా వస్తుంది, లోపల కొద్దిగా సాఫ్ట్గా. ఓవరాల్గా ఏంటంటే కొంచెం ఆ వాము ఘాటుతో డిఫరెంట్ టేస్ట్లో ఉంటుంది. అందుకే దీంట్లో వాము ఘాటు ఎక్కువ తెలియాలి కాబట్టి జనరల్గా పకోడీలు చేసేదాంట్లో మనం ధనియాలు వేసుకుంటాం. దీంట్లో నేను ధనియాలు వాడట్లేదు, ఎందుకంటే ఆ వాము ఘాటు మనకు ఎక్కువగా తెలియాలి. దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న వామాకు ఓకే. సో కొంచెం ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. మనకు కొంచెం మెదుపు వేసేసుకుంటే బాగుంటుంది. అందుకే చిన్న కాకుండా కొంచెం మనం పకోడీకి ఎలాగైతే కట్ చేసుకుంటామో అలాగే కట్ చేశాను. సో ఒకసారి ఇవన్నీ మనం కలిపేసుకుందాం. సో ఇక్కడ సేమియా కాకుండా వేరే ఏదైనా వెజిటేబుల్ వేసుకోవచ్చు, పకోడీ వేసేసుకోవచ్చు, లేకపోతే ఉల్లిపాయ దాంట్లోనే మనం చేసుకునే పకోడీలో వామాకుని వేసి చేసుకున్న కొంచెం ఆ ఉల్లి ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది. వామాకు ఘాటుతో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో మన ఇంటి దగ్గర కొంచెం వామాకు బాగానే దొరుకుతుంది అనుకున్నప్పుడు అలా కూడా ఒకసారి ట్రై చేస్తుంది, ఉల్లిపాయలు అలాగే వామాకు కాంబినేషన్లో. సో అవన్నీ వేయకముందు ఒకసారి ఇలా కలిపి పెట్టడం వల్ల ఏంటంటే ఆ సేమియా కూడా ఆ వామాకులో ఉండే ఘాటు అనేది కొంచెం పట్టేసుకుంటుంది అనమాట. సో మసాలాలు వేసి కలిపే కంటే ముందు ఒకసారి కొంచెం ఇలా కలిపేసి పెట్టేస్తే ఆ ఉల్లిపాయ ఫ్లేవరు, ఉల్లిపాయ కూడా కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది కదా, అలాగే వామాకు ఫ్లేవర్ సేమియా కొంచెం పట్టేస్తే ఆ డిష్ మనం తినేటప్పుడు ఆ ఘాటు కూడా మనకి ఆ టేస్ట్లో తెలుస్తూ ఉంటుంది. సో చిన్న టిప్సే, బట్ ఏంటంటే వేరే వాళ్ళు చేసిన చోట మనం టేస్ట్ చేసినప్పుడు ఒకలా ఉంటుంది. వాళ్ళ దగ్గర మనం రెసిపీ తీసుకున్నా మనం ఇంటికి వచ్చి తయారు చేసిన తర్వాత వాళ్ళ దగ్గర తిన్న టేస్ట్ అనేది మనకు రాదు, ఎందుకంటే ఆ చిన్న టిప్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లో టోటల్గా ఆ టేస్ట్ మారిపోతూ ఉంటాయి, ఫ్లేవర్స్ మారుతూ ఉంటాయి. అన్నీ చెప్తారు కానీ కొన్ని టాప్ సీక్రెట్స్ ఉంటాయి కదా, అవి ఎవరు చెప్పలేదు. ఇది బాగా కలిపేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు మనం కావాల్సినవి కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కొత్తిమీర, ఇది కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ను, లేదా కొత్తిమీర బదులుగా కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాం. పకోడీలో బాగుంటుంది టేస్ట్ అనేది.
కొంచెం మసాలా ఫ్లేవర్ ఉండాలి అనుకుంటే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం కారపొడి, ఇది కొంచెం కలర్ని యాడ్ చేస్తుంది. ఎందుకంటే అది లేకుండా ఉండాలి అలా కూడా చేసుకోవచ్చు అనుకుంటే పచ్చిమిర్చి ఇంకొంచెం క్వాంటిటీ ఎక్కువ వేసేసుకుంటే మనకు స్పైసీ అనేది అక్కడ తెలిసిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్, ఓకే. సో ఇవి కూడా ఒకసారి కలిపేద్దాం. పిండి వేసిన తర్వాత ఒక్కోసారి ఒకే చోట ఉండిపోతూ ఉంటాయి కొన్ని ఫ్లేవర్స్, టోటల్గా స్ప్రెడ్ కాకుండా. నెక్స్ట్ శనగపిండి, కొంచెం క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి, ఇది కూడా ఒక్కసారి అలా వేసేసి ఉప్పు అనేది నేను లాస్ట్లో యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు తర్వాత వామాకులో కూడా ఉండే వాటర్ అనేది తొందరగా రిలీజ్ అయితే మనం చేసుకున్న ఈ టెక్స్చర్ ఏదైతే ఉందో అది కొంచెం మనకు లూజ్గా అయిపోతుంది. కాబట్టి ముందుగానే కలిపి పెట్టకుండా ఉప్పు అనేది కొంచెం లాస్ట్లో వేసుకొని అప్పటికప్పుడు కలిపేసి మనం పకోడీలా వేసేసుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో ఆయిల్ రెడీగా ఉంది. మనం ఇప్పుడు ఈ రెడీ అయిపోయిన దీన్ని మొత్తం పకోడీలో వేసేసుకుందాం. ఓకే, సో ఇది ఇప్పుడు మనం వేసేసుకున్నాం. మెల్లిగా వేగుతూ ఉంటుంది. లోపల వరకు బాగా మనకు మగ్గాలి. ఎందుకంటే ఆ వామాకు కూడా ఉంటుంది. మగ్గినప్పుడు ఆ వేడి వల్ల కొంచెం ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకు బయటకు వస్తాయి. ఉల్లిపాయ కూడా వేగాలి. మెయిన్ టైం సేమియా ఉడికించి వేసుకున్నాం కదా, అది కూడా కొంచెం వేగాలి. సో కొంచెం టైం తీసుకుంటుంది, రైట్? ఓకే, సో పకోడీ ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోయింది. చూడండి ఎంత మంచి కలర్ వచ్చేసింది. సో ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఓకే, సో ఆ వామాకు ఘాటు ఇంకా బాగా తెలుస్తుంది. వేడివేడిగా వామాకు సేమియా పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. వామాకు సేమియా పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వామాకులు అరకప్పు, ఉడికించిన సేమియా 1 కప్పు, శనగపిండి అరకప్పు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, బియ్యపిండి 1/2 కప్పు, జీలకర్ర 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. వామాకు సేమియా పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వామాకులు సన్నగా తరుక్కోవాలి. ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించిన సేమియా, తరిగిన వామాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, మిక్సీ పట్టుకున్న జీలకర్ర పచ్చిమిర్చి పేస్ట్, శనగపిండి, బియ్యపిండి, ఉప్పు వేసి నీళ్లు పోసి కలిపి పకోడీలలా వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వామాకు సేమియా పకోడీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం చూశారు కదా. మంచి స్మెల్ వస్తుందండి వామాకుది. ఆ ఘాట్ అనేది బాగా తెలుస్తుంది. సో మీ ఇంట్లో కూడా చెట్టు ఉంటే వెంటనే ఈ పకోడీ ట్రై చేసేసేయండి. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్.
వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు క్యారెట్ అలాగే స్వీట్ లైమ్ కీరా కాంబినేషన్లో ఒక ఫ్లవర్ తయారు చేస్తున్నాను. దాంతోపాటు మనం ఆ ఫ్లవర్ని కొంచెం అందంగా కూడా ఎలా డెకరేట్ చేసుకోవాలి నేను చూపిస్తాను. ఓకే, సో ఇలాంటి కొంచెం ఫ్లాట్గా ఉండే బ్లేడ్ ఉన్న పీలర్ ఉంటే బాగుంటుంది ఈ కార్వింగ్ చేయడానికి. ఇలా ఫుల్ లెంత్లో మనం పల్చటి లేయర్స్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓకే, దీంట్లో ది బెస్ట్గా ఏ వచ్చాయి చూసుకొని మనం పక్కన పెట్టేసుకోవాలి. ఓకే, సో ఒక లెవెల్లో వచ్చే విధంగా ముందుగా కొంచెం కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా నెక్స్ట్ ఇలా రెండేసి కలిపి పట్టేసుకొని ఒకవైపు ఇటు జిగ్జాగ్గా వచ్చేట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో ఇలా పైకి మనకు వి షేప్లో రావాలి. సో పీలర్తో చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు లేయర్ అనేది కొంచెం పల్చగా వస్తుంది. ఫ్రీ హ్యాండ్ చేసుకుంటే అంత పల్చగా కట్ చేయడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, కాబట్టి నేను పీలర్తో చూపించాను మీకు. మీరు కూడా చేసేటప్పుడు మీకు ఈజీగా రావాలి కదా. ఓకే, సో నెక్స్ట్ ఇంకో దాంట్లోంచి కూడా సేమ్ ఇలా వి షేప్లో. ఈ షేప్ అనేది మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు, రౌండ్లో చేసుకోవచ్చు, తర్వాత హాఫ్ సర్కిల్లో చేసుకోవచ్చు, కొంచెం ఆర్ట్ అండ్ షేప్లో వచ్చేట్టుగా చేసుకోవచ్చు. కొంచెం ఓపికతో చేసుకుంటే ఇది ఒకటి బేసిక్ అనమాట నేను చూపించేది. రోల్ చేసుకోవాలి ఒక్కొక్క దాన్ని ఓవర్లాప్ చేసుకుంటూ. ఓకే, సో ఇలా మధ్యలో ఒక చిన్న స్టిక్ టైప్లో పెడుతున్నాను, దానికి కొంచెం మనకు బేస్లా ఉంటుంది. క్యారెట్ది కానీ లేకపోతే బీట్రూట్ది పెట్టేసుకోవచ్చు, మన ఇష్టం. ఏదైనా వేరే కలర్ ఉండాలనుకున్నప్పుడు అలా బీట్రూట్ లేకపోతే రాడిష్ ఏదైనా ట్రై చేయొచ్చు దీంట్లో. ఓకే, సో ఇలా పెట్టేసి దీంట్లో ఫుల్గా ఇలా చుట్టేసేయాలి. ఇది ఎక్కడైతే అయిపోతుందో దానిలోంచి రెండవది మళ్ళీ ఇలా చుట్టేసుకుంటూ మనకు కావాల్సిన సైజ్ అంతవరకు, ఎంత అంటే ఫ్లవర్ ఎంత పెద్ద కావాలో అన్ని స్లైసెస్ మనం ఎక్కువ తీసుకుంటే పెటల్స్ ఎక్కువగా వస్తాయి, ఆ ఫ్లవర్ కూడా కొంచెం మనకు పెద్దదిగా వస్తుంది అన్నమాట.
ఓకే, సో ఇక్కడ ఎండ్ అయిపోయినప్పుడు ఇలా పెట్టేసి అక్కడ వరకు దాన్ని విరిచేస్తే అది ఊడిపోకుండా ఉంటుందన్నమాట. వాటర్లో వేస్తే ఇవన్నీ ఇలా బయటికి విచ్చుకుంటాయి. ఓకే, ఇలా కొంచెం లైట్గా బెండ్ చేసినా మీకు లెంత్ అనేది పెరుగుతుంది. చల్లటి వాటర్లో వేస్తే ఆటోమేటిక్గా అవే బెండ్ అయిపోతాయి అన్నమాట. సో చాలాసార్లు కూడా నేను చెప్తూ ఉంటాను కదా, కార్వింగ్ చేసిన తర్వాత కాసేపు మనం చల్లటి వాటర్లో వేస్తే స్టిఫ్నెస్ అనేది వస్తుంది, దాంట్లో పోయిన తేమ కూడా మళ్ళీ తిరిగి వస్తుంది. ఎక్కువసేపు అది డిస్ప్లేలో పెట్టినప్పుడు మనకు తాజాగా కనిపిస్తుంది అనమాట. సో వాటర్ కూడా బాగా హెల్ప్ చేస్తుంది మనకు కార్వింగ్ చేసేటప్పుడు స్పెషల్గా. సో దాని చుట్టూతో ఇంకొంచెం మనం అడిషనల్ డిజైన్ని యాడ్ చేస్తున్నాం. హైబ్రిడ్ ఆరెంజ్తో ఏంటంటే మనకు ఆ కలర్ అనేది బాగుంటుంది. సో దీని మధ్యలో మనం రెడీ చేసుకున్న ఫ్లవర్ వస్తుంది. నెక్స్ట్ కీరాతో లీఫ్ షేప్లో కట్ చేస్తున్నాను. సో పల్చటి స్లైసెస్. సో దీన్ని కొంచెం ఇలా ప్రెస్ చేస్తే మనకు ఈ షేప్లో వస్తుంది. సో కలర్ఫుల్గా సింపుల్గానే మనం చేసుకునే కార్వింగ్తో ప్లేట్ని డిఫరెంట్గా మనం డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. ఫ్రిడ్జ్లో అప్పుడప్పుడు మనకి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలా రాకుండా ఉండాలంటే మనం మార్కెట్లోంచి తెచ్చుకున్నప్పుడు పుదీనా కంపల్సరీగా ప్రతి ఇంట్లో కూడా వాడుతూ ఉంటారు కదా. సో పుదీనా ఆకులని ఫ్రిడ్జ్లో మూలన అంటే ప్రతి ర్యాక్లో కూడా అక్కడక్కడ మనం వేస్తే ఆ చెడు వాసన అదంతా కూడా పీల్ చేసుకొని ఫ్రెష్నెస్ ఇస్తుంది. అంటే జస్ట్ అలా ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. సో ఈ ముందు ఎప్పుడన్నా మీరు కొంచెం అలా ఫ్రిడ్జ్లో కొద్దిగా అలా బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకున్నప్పుడు ఈ చిట్కా అంటే పుదీనాది వాడి చూడండి. చూసారు కదా, క్యారెట్, ఆరెంజ్, కీరా ఈ మూడు ఉంటే చాలు ఇలాంటి అందమైన ప్లేట్ గార్నిష్ మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, వెరైటీ పకోడీ
వామాకు సేమియా పకోడీ రెడీగా ఉంది. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. ఓకే, సౌండ్ వస్తుంది, గలగలని సౌండ్ వస్తుంది. వినిపిస్తుంది కదా సౌండ్? మంచి క్రిస్పీగా వచ్చింది. 5 లేయర్లో ఉన్న ఆ సేమియా కానీ ఉల్లిపాయ కానీ బాగా వేగింది. లోపల ఆ వామాకు ఘాటు బాగా ఉంది. తింటూ ఉంటే సూపర్గా ఉంది. చెప్పాను కదా, దీంట్లో మనం రెగ్యులర్గా వేసుకున్నట్టు ధనియాలు వేసుకోకుండా ఉంటేనే ఆ వామాకు కొంచెం డిఫరెంట్గా ఉంటే టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. ధనియాలు కూడా వేసారనుకోండి కొంచెం డామినేట్ చేస్తుంది, టేస్ట్ యాడ్ చేస్తుంది. బట్ కొంచెం ఒరిజినల్గా మనం ఏదైతే సపరేట్గా డిఫరెంట్గా ఉండాలని మనం యాడ్ చేస్తున్నామో దీంట్లో ఆ టేస్ట్ ఎక్కువగా తెలియదు అనమాట. కాబట్టి కొన్ని మనం డిఫరెంట్గా చేసుకునేటప్పుడు దాంట్లో రెగ్యులర్గా వేసే వాటిని ఒకటి రెండింటిని మనం స్ట్రాంగ్గా ఉండేటి అవాయిడ్ చేసుకుంటే ఒరిజినల్ టేస్ట్ మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఇదైతే ఓవరాల్గా సూపర్గా ఉంది. ఈసారి మీ ఇంట్లో వామాకు చెట్టు ఉన్నా లేకపోతే ఫ్రెండ్స్ ఇంటికి కానీ చుట్టాలింటికి పోయినప్పుడు కొంచెం వామాకు తెచ్చేసుకొని సేమియా కొంచెం అలా ఉడికిచ్చేసుకొని కొంచెం ఉల్లిపాయ వేసి మిగతాగా సేమ్ నేను చూపించినట్టుగా మీరు చేసుకోండి. సూపర్గా ఉందని చెప్పేసి అంటారు మీరే. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ దగ్గర అన్నీ ఉంటే మటుకు ట్రై చేసి. ఇది వాటి మన కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్వింగ్తో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.